ఢిల్లీ నగరం ఒక మధ్యతరగతి ప్రాంతం. ఉం. ఉదయం 7-7:30 ప్రాంతం. ఉం. ఒక చిన్న ఇంట్లో ఒక 94 సంవత్సరాల వృద్ధుణ్ణి ఆ ఇంటి ఓనరు బయటికి గెంటేస్తున్నాడు. 94 సంవత్సరాలు ఇంటి ఓనర్ బయటికి గెంటేస్తున్నాడు. ఉం. అయ్యా నన్ను కొంచెం టైం ఇవ్వండి, నా పెన్షన్ రాగానే మీ ఇంటి అద్దిస్తాను అంటున్నాడు. ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి జాలి చూపిస్తున్నారు, వద్దొద్దు ఆయన ఎలా తప్పు, ఇది పెద్ద మనిషి 94 సంవత్సరాలు. ఇంటి ఓనర్ ససేమిరా అంటున్నాడు. ఈయన కూడా పెద్ద పెద్ద సామాన్లు ఏం లేవు, ఓ బకెట్టు, ఒక చిన్న జాకెట్టు, ఒక శాలువా, ఇలాంటివి 4-5 ఐటమ్స్ కంటే ఎక్కువ ఏం లేవు ఆ పెద్ద ఆయన దగ్గర. 94 సంవత్సరాలు వృద్ధుడు, కానీ తేజస్తో ఉన్నాడు. సో అందరు కలిపి కన్విన్స్ చేశారు ఓనర్ని, అలా గంటద్దు బాబు అంటే ఒప్పుకుని ఇంట్లో రానిచ్చాడు. కానీ 2 నెలల్లో నా అద్దె బకాయిలు చెల్లించాలని ఒక కండిషన్ పెట్టాడు. ఈ విషయాన్నంతా అటుగా వెళ్తున్న ఒక జర్నలిస్ట్ చూశాడు. ఈ గెంటేయడం 94 ఏళ్ల మనిషి మీద ఇంత కర్కసత్వం, ఇంత ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారా మనుషులని, ఇదంతా పిక్చరైజ్ చేసి ఆ పెద్ద ఆయన ఫోటోలు తీసుకుని, ఆ ఓనర్ ఫోటోలు తీసుకుని, ఈ మొత్తం ఎపిసోడ్ని వీడియో తీసుకుని ఆయన వాళ్ళ పేపర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎడిటర్ని కలిసి ఈ ఫోటోలు వీడియోలు ఆయనకి ఇచ్చాడు. ఇది మన దాంట్లో పబ్లిష్ చేయండి సార్, ఆ మనుషులు ఎంత దారుణంగా తయారంటే. అప్పుడు ఎడిటరు ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు, దిగ్భ్రాంతి, కళ్ళు పెద్ద చేసి, నీకు ఈయనెవరో తెలీదా అన్నాడు ఈ జర్నలిస్ట్ని. నాకు తెలియదు సార్, కొత్తగా వచ్చాను. ఈయన